అల్పపీడనం అయితే రాబోతుందన్నమాట. మనం చూసుకోవచ్చు, ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే భారీగా వర్షాలు అయితే రాబోతున్నాయి. సో వాతావరణ శాఖ కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ఒక ఆవర్తనం స్టార్ట్ అయిందండి. ఇది భూ ఉపరితలానికి 5.8 to 7.6 కిలోమీటర్స్ ఎత్తు వరకు ఆవరించి ఉంది. ఇది సౌత్కి టిల్ట్ అయి ఉన్నది. దీని ప్రభావం వలన రాష్ట్రం అంతా చాలా చోట్ల ఉరుములతో ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం నార్త్ కోస్టల్ దీని ప్రభావం వల్ల విండ్స్ కూడా మనకి కోస్తా వెంబడి విండ్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు, అప్పుడప్పుడు గస్టింగ్ టు 60 కిలోమీటర్స్ వరకు విండ్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి సో చూసారు కదా, ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఏపీకి భారీగా ఋతుపవనాలు అయితే చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో భారీ వర్షాలు అయితే పడబోతూ ఉన్నాయన్నమాట. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ దేశవ్యాప్తంగా విస్తరించడం అయితే జరిగిందనమాట. అందువల్ల మనం చూసుకున్నట్లయితే మనకి ఏపీకి చూసుకున్నట్లయితే ఈ గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలి అయితే రాబోతున్నాయి. భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి అనమాట. ప్రజలందరూ కూడా గమనించాలి. సో ఇది మనకి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.